అందరికి నమస్కారం. ఇది నా సంస్కారం. ఈ రోజు మనం ఉన్నాం బెంగళూరులో ఫేమస్ అయిన లాల్బాగ్ గార్డెన్. వైజాగ్ కైలాసగిరి ఎలాగో బెంగళూరుకి లాల్బాగ్ గార్డెన్ అలాగా. మీకు లవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్కి తీసుకురండి, తర్వాత మీ ఇష్టం. ఇప్పుడైతే మనం ఎంట్రీ టికెట్ తీసుకుని లోన్కి వెళ్ళిపోతున్నాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి కేవలం 50 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మనం లోన్కి వెళ్ళి వింతలు విశేషాలు ఏం జరుగుతున్నాయో చూసేద్దాం పదండి. లాల్బాగ్ అంటే అసలు చిన్న విషయం కాదు. ఇది సుమారు 240 ఎకరాలు ఉంటుంది. ఈ గార్డెన్ లో సుమారు 2000కు పైగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా చెట్ల సంఖ్య చూసుకుంటే నియర్లీ 4000-5000 చెట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని చెట్లు అయితే 100 నుండి 2000 సంవత్సరాల కిందవి. అంటే మా ముత్తాత కూడా పుట్టి ఉండరేమో అప్పుడు. నిజం చెప్తున్నాను కదా, ఇక్కడ చెట్ల కంటే లవ్ బర్డ్స్ ఎక్కువ ఉన్నారు. అంటే మీరు పక్కాగా వీకెండ్ వస్తే మాత్రం ఏ చెట్టు కిందకి వెళ్ళినా లవ్ బర్డ్స్ ఉంటారు. మనమైతే సింగిలే, మనకి ఆ బాధ లేదు. మనం ఈ లాల్బాగ్ ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇక్కడ లాల్బాగ్ ఎంట్రన్స్ లో తాతగారు ఉన్నారు. ఈ తాతగారు ఏమో లాల్బాగ్ కట్టించింది, నాకు తెలిసి ఉంటుంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నడడానికి సుమారు 7 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. ఎవరైతే నడలేరో వాళ్ళని ఆ వెహికల్ మీద తీసుకెళ్తారు. అది చార్జబుల్. ఇప్పుడు గార్డెన్లో ఏమేమి ఉంటుందో ముందుగా మీకు చెప్పేస్తున్నాను. ఇక్కడ ఫేమస్ గ్లాస్ హౌస్ ఉంటుంది, తర్వాత ఒక లేక్ పాయింట్ వ్యూ ఉంటుంది, అది కూడా చూసేద్దాం. చాలా బాగుంటుంది. మీరు ఈ గార్డెన్కి వస్తే మాత్రం కంపల్సరీగా షూ వేసుకున్నారండి, లేకపోతే నడలేరు, చాలా దూరం. కాకపోతే ఇంకో సజెషన్ ఏంటంటే మీరు ఈవినింగ్ టైమే రండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆఫ్టర్ 3 తర్వాత వస్తే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళొద్దమ్మా. కాసేపు తిరిగాక కాలు నొప్పి పెడితే బల్ల మీద కూర్చున్నాను. ఇంకా కూర్చున్న తర్వాత కాసేపు నిద్ర వస్తే పడుకున్నాను. ఆ చల్ల గాలికి కాస్త 2 గంటలు పడుకుంపాను. నాకు తెలిసి నేను ఒక్కనే సింగిల్గా వచ్చినట్టుగా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తన లవర్ని తీసుకొచ్చారు. మీరు ఎప్పుడైనా మీ లవర్ని పార్క్ తీసుకెళ్లారా? తీసుకెళ్తే ఏ పార్క్ తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్లారు, తీసుకెళ్లి ఏం చేశారో కూడా చెప్పండి వీలైతే. చూడండి, మీకు చూపిస్తాను. అలా కంటిన్యూస్గా లవర్స్ వస్తూనే ఉన్నారు. ఇక్కడ కొద్దిమంది ఫ్రెండ్స్ కనబడ్డారు. వాళ్ళకి వ్లాగర్ అంటే చాలా ఇష్టం అట. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారు. ఏ క్వశ్చన్ అడిగారు నన్ను. వాళ్ళు కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో నేను 2-3 నాకు తెలిసిన టిప్స్ అయితే ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదే జంక్షన్ దగ్గర నేమ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఎక్కడికి వెళ్ళాలో. ఇప్పుడైతే మనము సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయిన గ్లాస్ హౌస్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మొత్తం 3 సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్లు ఉంటాయి. ఇది ఫస్ట్ది, ఇంకా సెకండ్, థర్డ్ తర్వాత చూద్దాం. ఇదే గ్లాస్ హౌస్. ఈ గ్లాస్ హౌస్ స్పెషల్ ఏంటంటే ఇది ఫారెన్ లో, రష్యా ఇంకా ఫిలిప్పైన్స్ లో రిఫరెన్స్ తీసుకొని మోడల్ కట్టారు. ఈ హౌస్ కంప్లీట్ గా గ్లాస్ తోనే ఉంటది. మీరు ఎటు నుంచి చూసినా ఫుల్ ఆఫ్ గ్లాసే కనిపిస్తుంది. తర్వాత రిపబ్లిక్ డే ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు ఇక్కడ ఫ్లవర్స్ తోని డెకరేట్ చేస్తారు. అది చూడడానికి చాలా జనం వస్తారు. చాలా బాగుంటది. మీరు ఎప్పుడైనా వస్తే మిస్ అవ్వకండి. దీని పక్కనే ఐ లవ్ లాల్బాగ్ అని ఉంటుంది. నాకు లవర్ లేదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ అని గట్టిగా అరిచాను. అందరూ చూసి నవ్వారు. అయినా పర్లేదు, సింగిల్స్ కి బాధలు తప్పవు. ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో.
ఇప్పుడు మనం గార్డెన్లో రెండో స్పాట్కి వచ్చేసాము. అదే టెంపుల్ ఆన్ ద హిల్. టెంపుల్ ఏం కాదు, చిన్న గోపురం లాగా ఉంటుంది, ఒక విగ్రహం ఉంటుంది. సో మీరు కొండ ఎక్కగలరు అంటే ఎక్కండి. సో 1 minute to 2 minutes ట్రెక్కింగ్ లాగా ఉంటుంది కొండపైకి. ఇంకా కొండపై నుంచి వ్యూ చాలా బాగుంటుంది, బెంగళూరు మొత్తం కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ నుంచి దూరంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను కొన్న చెనక్కాయలు తిందాం అనేసి ఇక్కడ కూర్చుంటే ఈ మధ్యలో ఈ పావురాలు వచ్చాయి. సర్లేనే 2 చెనక్కాయలు వేసాను. ఇంకా అలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి మొత్తం చూడండి ఒకసారి ఎన్ని పావురాలు వచ్చాయి లాస్ట్కి అయితే. నాకైతే చాలా సరదాగా అనిపించింది. అందరూ నన్నే చూశారు. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తం మీకు గార్డెన్ మొత్తం కనిపిస్తుంది. ఇంకా కాసేపు నా వీడియోస్ గురించి నేను ఆలోచించుకున్నాను. నెక్స్ట్ ఏ వీడియోస్ పోస్ట్ చేయాలి, ఏం చేయాలి, ఏం కంటెంట్ చేయాలని ఆలోచించుకున్నాను. ఫైనల్గా అయితే మనం థర్డ్ స్పాట్కి వచ్చేసాం. ఈ గార్డెన్లో థర్డ్ స్పాట్ లోటస్ పాండ్. ఇక్కడ ఉంటుంది వాటర్ ఫ్లో, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరైతే కంపల్సరీగా మిస్ అవ్వకండి దయచేసి. బెంగళూరులో సగం వాటర్ మొత్తం ఈ చెట్లు వాటరింగ్కే సరిపోతుంది. అందుకే బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంక రైనీ సీజన్లో అయితే ఇంకా ఈ గార్డెన్ ఫుల్ గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. మీరైతే ఎప్పుడైనా ఒక్కసారి మిస్ అవ్వకండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఏ ప్లేసెస్ కవర్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి.